ఎంఎన్సీలో ఎక్కువ ఉద్యోగాలు ఎంఎన్సీలో ఉన్నాయా? స్టార్టప్‌లో ఉన్నాయా? ఈ 2 పాయింట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఒక స్టూడెంట్ అబ్స్కాండ్ అయితే ఏమవుతది? ఓకే. ఇప్పుడు అబ్స్కాండ్ అయితే ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తదా అని చెప్పి ఒక స్టూడెంట్ నన్ను అడగడం జరిగింది. సో, పేరు మెన్షన్ చేయను. ఎందుకు అంటే, సో, అలా ఆలోచిస్తున్నాడు అంటే ఒకవేళ చెప్తే అనవసరంగా అతనికి ఇబ్బందవుతుంది. సో, అందుకని ఇక్కడ పేరనేది రీడ్ చేయట్లేదు. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా అబ్స్కాండ్ అయితే ఏమవుతదో అంటే ఒకవేళ పీఎఫ్ లేకపోతే అబ్స్కాండ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ లేదు. పెద్దగా ఏమి ఒక లీగల్ కాంప్లికేషన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. మోస్ట్‌లీ ఏంటి అంటే అబ్స్కాండ్ అయితే ఏ కంపెనీ కూడా అంత సీరియస్‌గా తీసుకొని ఏదో నీ మీద కేసులు పెట్టి కాంప్లికేషన్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అంటిల్ అన్లెస్ మీరు ఆ కంపెనీలో డేటా థెఫ్ట్ చేసి ఏదైనా చెడ్డ పని ఏమన్నా చేసొస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ మోస్ట్‌లీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ప్రాపర్ కంపెనీలో ప్రాపర్ ఎగ్జిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం మెయిన్‌గా ప్రాపర్ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాపర్ ఎగ్జిట్ లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు పలానా చోట కంపెనీలో పనిచేశాడు. ఏంది ఇతను అని చెప్పి వెరిఫికేషన్ అప్పుడు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ దాన్ని దాచిపెడదాం అనుకున్నా మీ యూఎన్ హిస్టరీ అంటే పీఎఫ్‌లో మొత్తం తెలిసిపోతది. ఎప్పుడెప్పుడు ఎంతెంత పడింది. సో, అందుకనే అది ప్రాపర్‌గా అబ్స్కాండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ప్రాపర్‌గా చెప్పండి. నోటీస్ పీరియడ్ ఇవ్వండి. ప్రాపర్‌గా ఎగ్జిట్ అవ్వండి. సామరస్యంగా, ఫ్రెండ్లీగా, హ్యాపీగా కంపెనీ నుంచి బయటికి రండి. ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా, ఎలా ఉన్నా. పాయింట్ నంబర్ 1 అది. సరే ఓకే. సరే దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం మెయిన్‌గా ఏంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని రకాలు? ఇప్పుడు ఎలా ఉంది? సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ లైక్ మన జనరల్‌గా ఏంటి కంపెనీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందు ఒకసారి అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందు మొత్తం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది పిన్ టు పిన్ చెక్ చేస్తారు. ఇదొక ప్రాసెస్. జనరల్‌గా ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా ఇదే చేస్తా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ప్రాజెక్ట్ బాగా హరీ బరీ ఉంటది. అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి కావాలి. వర్కింగ్ పీపుల్ కావాలి. క్యాండిడేట్ కావాలి. వాళ్ళేం చేస్తారు? ముందు రిక్రూట్ చేసేసుకుంటారు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. రిక్రూట్ చేసుకుంటారు. వర్క్ స్టార్ట్ చేస్తారు గూడా. 3 నెలల తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతది. ఇది కొన్ని సార్లు జరిగేది. ఇంకొన్ని సార్లు ఏం జరుగుతది? జాబ్‌లో తీసుకున్న వెంటనే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. వితిన్ 1 వీక్, 10 డేస్‌లోనే ఆఫర్ లెటర్ అనేది రివర్ట్ చేసుకుంటారు. ఇది కొన్ని సార్లు జరిగే సిట్యుయేషన్. కొన్నిసార్లు ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతది. ఇంకొన్ని సార్లు ఏం జరుగుతది? ఓకే. 6 మంత్స్, 1 ఇయర్ వర్క్ చేశారు. కానీ ప్రాజెక్ట్ మారుతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ వెరిఫికేషన్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఎట్లా ఏంటి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దామని ఇలాంటి సిట్యుయేషన్‌లో క్రాస్ వెరిఫికేషన్ ఛాన్స్ ఉంటది. మేజర్‌గా ఏంటి అంటే త్రూ మెయిల్ కంపెనీ మెయిల్ పంపిస్తారు. కంపెనీ కనుక్కొని తర్వాత హెచ్ఆర్‌ని కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత లేకపోతే లింక్డ్ఇన్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లి కూడా చెక్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా రకరకాలుగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో, డెఫినైట్‌లీ ఏంటి అంటే ప్రెజెంట్ ఎక్కువగా ఏంటి అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. సరే ఓకే. ఈ 2 పాయింట్లు అయిపోయినాయా? ఇంకొక పాయింట్ ఉంది. ఓకే. మెయిన్‌గా ఒక పాయింట్ అనేది మన స్టూడెంట్ అడిగిన డౌట్ చెప్పాను. తర్వాత అసలు బ్యాక్‌గ్రౌండ్ ఎన్ని రకాలుగా చేస్తారు. సరే తర్వాత ఇంకా డీటెయిల్‌గా ఇక దీంట్లో ఏమైనా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఇంకా డీటెయిల్‌గా ఏమైనా డౌట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. కౌన్సెలింగ్‌లో నేను చెప్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఎంఎన్‌సీలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయా? స్టార్టప్‌లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయా? రైట్ నౌ ఇప్పుడు ఒక సిట్యుయేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా గాని ఎంఎన్‌సీ ఎలా ఉంటుందంటే అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకొని పెట్టుకుంటుంది జనరల్‌గా. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఆ ఎక్స్‌ట్రా ఉన్నోళ్ళందరిని పీకేసేసి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఎవరిని ఉంచుతారో, ఎప్పుడు ఎవరిని తీసేస్తారో తెలీదు. కానీ స్టార్టప్ ఎలా ఉంటాయంటే, నాకు ఒకడు అవసరం అంటే ఒక్కడినే తీసుకుంటా. 10 మంది అవసరం అంటే 10 మందినే తీసుకుంటా. లేకపోతే 5 మందిని అవసరం అంటే 5 మందినే తీసుకుంటా. అంతేగాని అన్నెసెసరీగా ఎక్కువ, తక్కువ అనేది తీసుకోదు. స్టార్టప్ కంపెనీ ఎప్పుడూ కూడా అవసరమైన దానికంటే ఎక్కువ మందిని తీసుకోదు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఏంటి అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో రిక్రూట్‌మెంట్ అనేది ఎక్కువగా ఎంతో కొంత జరుగుతున్న వాటిల్లో ఎంఎన్‌సీ కంటే స్టార్టప్‌లో ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈస్ రియల్ ఫ్యాక్ట్. మనం అర్థం చేసుకోవాలి. సో, అండ్ ఇంకొక విషయం కన్సిడర్ కాల్స్ లేవు. ఒక మెంటల్‌గా ఏంటి అంటే చాలా మంది డిస్టర్బ్ అయిపోయినారు. కాల్స్ లేవు. అందరూ చెప్పి ఏమవుతుందంటే డీమోటివేట్ అయిపోయి మెంటల్‌గా చిన్నగా కష్టపడే వాళ్ళు చిన్నగా జాబ్ తెచ్చుకుంటానే ఉన్నారు. ఈ విధంగా లేవు అనుకుంటూనే ఉన్నవాళ్ళు ఊర్లోనే కూర్చోన్నారు. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ రైట్ నౌ దేర్ మే బి సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎల్స్ సమ్ లెస్ కాల్స్ కంపారిటివ్‌లీ లాస్ట్ ఇయర్. బట్ ద థింగ్ ఈస్ కాల్స్ ఆర్ దేర్. ఓకే. కాల్స్ ఆర్ దేర్ మే బి లెస్. అండ్ ఆల్సో క్యాండిడేట్స్ ఆల్సో లెస్. స్కిల్‌ఫుల్ క్యాండిడేట్స్ ఆల్సో లెస్. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అబౌవ్ ఇంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.